'పుష్ప ది రూల్' టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్‌కి, మూవీకి జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. 'పుష్ప' గాడి క్రేజ్ ఎక్కడా తగ్గలేదని. యావరేజ్ టాక్ వచ్చిన 'పుష్ప ది రేస్‌తోనే బాక్స్ ఆఫీస్‌కి చుక్కలు చూపిచ్చాడు. అలాంటిది 'పుష్ప ది రూల్‌కి ఉన్న క్రేజ్‌కి హిట్ టాక్ పడితే చాలు 1000,00,00,000 పక్కా. అయితే ఒక చిన్న డౌటు. అసలు 'పుష్ప ది రేస్' క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏటి? ఎందుకని 'పుష్ప ది రూల్' కోసం అని చెప్పి అంతగా ఆరాట పడుతున్నారు? ఇంకా 'పుష్ప ది రూల్' బాక్స్ ఆఫీస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా తప్పకుండా చూసేయండి. అంతకంటే ముందు మీరు వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. ఛానల్ విజిట్ చేస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ మామ చిన్న టార్గెట్ అంతే ఒక 3,000 లైక్స్ కొట్టేయండి. అలాగే మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండే. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. వాయిస్ ఓలెట్ మామ. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. బేసిక్గా 'పుష్ప ది రేస్' సక్సెస్ వెనక మేజర్ రీజన్ ఏంటంటే 'పుష్ప' క్యారెక్టరైజేషన్ అండ్ ఆ రోల్లోని అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్. నెంబర్ 1 'పుష్ప' క్యారెక్టర్ అండ్ బన్నీ పర్ఫార్మెన్స్. ఊరికనే ఇచ్చేస్తారా ఏటి నేషనల్ అవార్డు? ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అల్లు అర్జున్ గారు. మాస్ అండ్ యాటిట్యూడ్‌ని చూపించే కొన్ని సీన్స్‌లో అయినా, లవ్ చేసే అమ్మాయి దగ్గర తన్ని పడేయడానికి చేసే ప్రయత్నం అయినా, నీ ఇంటి పేరేంటి అని అడగగానే ఆన్సర్ చెప్పలేక తను పడే బాధ. ప్రతి ఫ్రేమ్‌లో అల్లు అర్జున్ గారు కాదు, మనకి స్క్రీన్ మీద పుష్ప మాత్రమే కనిపిస్తాడు. మరి నట విశ్వరూపం చూపించారు కదా! ఇంకా పుష్ప క్యారెక్టర్ అయితే తన ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికని చెప్పి ఒక బ్రాండ్‌లా మారడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. అంతేకాని ఎప్పుడూ కూడా ఒకరి కింద పని చేయటం, ఒకడి కింద బ్రతకడం ఇలాంటి పనులైతే చెయ్యడు. పుష్పని ఎవరైనా ఏమైనా అంటే కొంచెం ఆలోచించి ఆగుతాడు గానీ, తన తల్లిని ఎవడైనా ఒక్క మాటన్నా అస్సలు ఊరుకోడు. కూలోడు అని పిలిపించుకోవటం తనకి ఇష్టం లేదు కాబట్టి, తర్వాత కొండారెడ్డి 5,00,000 ఇస్తానని చెప్పినా సరే, నాకు 4% కావాలి అని చెప్పి 4,00,000 తీసుకుంటాడు. రీజన్ తెలుసు కదా! 5,00,000 తీసుకుంటే కూలోడు అనే లెక్క. కానీ 4% తీసుకుంటే కొండారెడ్డి దగ్గర పార్ట్నర్ అవుతాడు కాబట్టి, ఇంక ఫైనల్‌గా తనకి అడ్డుగా ఉన్న వాళ్ళందరిని ఎదిరించి సిండికేట్ మెంబర్ కాదు, సిండికేట్‌కే హెడ్ అవుతాడు. ఈ ప్రాసెస్‌లో తనకి యాంటీగా విలన్స్ కూడా ఎక్కువగానే తయారయ్యారు. నెంబర్ 2 పుష్ప ఫేస్ ఆఫ్ విత్ యాంటాగనిస్ట్స్. ఒకరా ఇద్దరా? ఒక పెద్ద బ్యాచే ఉంది కదా మామ అక్కడ. ముందుగా చిచ్చు పెట్టుకుంది జాలిరెడ్డితో. జాలిరెడ్డికి ఉన్న దూలకి శ్రీవల్లిని కెలుకుతాడు. కరెక్ట్‌గా జాలిరెడ్డి దగ్గరికి ఎళ్ళే ముందే శ్రీవల్లి ఎళ్లి పుష్పకి సోపేసద్ది. ఐ మీన్ తన లవ్‌ని ప్రపోజ్ చేస్తుంది. ఇంకా మన వోడు ఊరుకుంటాడా చెప్పండి? ఊపడానికి కూడా వీల్లేనట్టుగా తయారు చేసేతాడు జాలిరెడ్డిని. నెక్స్ట్ దాక్షాయిని. తమ్ముడిని చంపేస్తే ఊరుకుంటదా చెప్పండి? అసలకే తమ్ముడంటే ప్రాణం ఆవిడకి. దానికి తోడు పవర్‌ని కూడా లాగేసుకున్నాడు కాబట్టి అదొక ఎక్స్‌ట్రా బోనస్ అన్నమాట రివెంజ్ కోసం. నెక్స్ట్ మంగళం సీను. మంగళం సీనుకి పవర్ అంటే పిచ్చి. అందుకే సిండికేట్‌కి హెడ్‌గానే ఉంటాడు. ఆ పొజిషన్‌కి ఎవడైనా అడ్డంకు వెయ్యాలని చూసినా, క్వెషన్ చేసినా చంపేస్తాడు. అలాంటిది ఆ సిండికేట్ పవర్‌ని లాగేసుకొని పుష్ప ఏమో ఆ ప్లేస్‌లో కూర్చునిపోతాడన్నమాట. మరి మంగళం సీను పకోడీలేసుకొని కూర్చుంటాడేటి? పగ తీర్చుకునే ప్రయత్నమే చేస్తాడు. నౌ ద నంబర్ 1 బుల్‌షిట్ గాయ్ షికావత్ సార్. పుష్పకి, శిఖావత్ సార్‌కి ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే రెస్పెక్ట్. ఇద్దరికీ రెస్పెక్ట్ కావాలి. ఆ రెస్పెక్ట్ కోసం వాళ్ళెంత దూరమైనా వెళ్తారు. ఆ రెస్పెక్ట్ కోసమే వీళ్ళిద్దరి మధ్య ఈగో క్లాషెస్ వచ్చాయి. పుష్ప అంటే బ్రాండ్ అని చెప్పి బెదిరించడమే కాదు, బట్టలు లేకపోతే నీ కుక్క కూడా నిన్ను గుర్తుపట్టదు అని చెప్తాడు. అన్నదే అవుద్ది. దానికి తోడు లోడు పోతుంది గానీ ఒక్క రూపాయి కూడా నీకు రాదు అని చెప్పి సవాలిసురుతాడు పుష్ప. సవాల్ చేస్తావురా నాకు శవాల్లేస్తాయి అని చెప్పి పిచ్చ కోపంతో షికావత్ కూడా ఉన్నాడక్కడ. ఇంకా కొండారెడ్డి ఇంకొక తమ్ముడు ఇప్పటికైతే పుష్ప పక్కనే ఉన్నాడు. మరి తర్వాత పుష్ప పక్కనే ఉంటాడో, పక్కలో బల్లెం అవుతాడో తెలీదు కదా! అలాగే పుష్ప అన్నయ్యలు కూడా ఇప్పుడు పుష్పకి యాంటీగానే ఉన్నారు. కేశవ కూడా కొంప తీసి రేపు వెన్నుపోటు పొడుస్తాడో ఏంటో కూడా మనకి తెలీదు. అదొక క్వెషన్ మార్క్ అయితే ఉండిపోయింది. సో, ఇంతమంది యాంటీగా ఉన్నారు కాబట్టి, ఫేస్ ఆఫ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనైతే నేను చెప్పగలను. నెక్స్ట్ పాయింట్ చెప్పే ముందు చాలా మందికి ఒక డౌట్ ఉండే ఉంటది. ఈ శివ భక్తులకి, విష్ణు భక్తులకి ఎందుకు పడదు అని చెప్పి. దానికి సంబంధించి మన ఫ్యాక్ట్స్ ఛానెల్‌లో ఒక వీడియో చేశా. తప్పకుండా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో, కామెంట్స్‌లోని లింక్ పిన్ చేసి పెడతాను. తప్పకుండా చూసేయండి. అలాగే ఒకసారి ఆ ఛానెల్ విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండే.
నెంబర్ 3 డీఎస్‌పీ మ్యూజిక్. మొదట్లో పాటలకి, బీజీఎంకి అంత హెవీ రెస్పాన్స్ అయితే రాలేదు. కానీ తర్వాత స్లో పాయిజన్‌లా అందరికీ ఎక్కేసింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్‌లో ఆ పద్యంతో వచ్చే బీజీఎం ఉంది కదా! అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మామ. సాంగ్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కోసం నేను స్పెషల్‌గా చెప్పక్కర్లేదు కదా! 'ఏ బిడ్డ ఇది నా అడ్డ', 'నా సామి', 'శ్రీవల్లి' ఈ 3 సాంగ్స్ అయితే సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో రచ్చ చేశాయి. మొన్న 'పుష్ప ది రూల్' టీజర్‌లో కూడా డీఎస్‌పీ బీజీఎం దుమ్ము దులిపారనే చెప్పాలి. ఇంక సినిమాలో బీజీఎం అండ్ సాంగ్స్ కోసం కూడా నేను స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఎందుకంటే 'సుక్కు', 'అల్లు అర్జున్' కాంబినేషన్ అంటే డీఎస్‌పీ అస్సలు ఊరుకోడు. తగ్గేదేలే అని చెప్పేసి దున్నేస్తాడన్నమాట. నెంబర్ 4 సుకు సార్ టేకింగ్ అండ్ మేకింగ్. సినిమాకి మేజర్ హైలైట్ బన్నీ పర్ఫార్మెన్స్ అయినా సరే, కేవలం బన్నీ వల్లే అంత ఇంపాక్ట్ క్రియేట్ అయ్యిందా అంటే కాదు. అతనిలో ఉండే పర్ఫార్మర్‌ని బయటకి తీసి ఆడియన్స్‌తో వాహ్! వాహ్! అని అనిపించింది ఎవరు? సుకుమార్ గారు. రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లేతో కూడా మరొక మ్యాజిక్‌ని క్రియేట్ చేశారు. అలాంటిది ఆల్రెడీ హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన 'పుష్ప ది రైజ్‌ని' తప్పకుండా దృష్టిలో పెట్టుకునే 'పుష్ప ది రూల్‌ని' కూడా తెరకెక్కిస్తూ ఉంటారు. చెప్తున్నాను కదా! 'సుక్కు సార్' మార్క్ కనిపించిందంటే చాలు పిచ్చెక్కిపోతారు జనం. అండ్ నెంబర్ 5 బ్రాండ్. 'పుష్ప' అంటే ఇప్పుడు పేరు మాత్రమే కాదు. అదొక బ్రాండ్. జస్ట్ తగ్గేదేలే అనే డైలాగ్‌తోని లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా ప్రభంజనం క్రియేట్ చేశారు. మరి ఆ ఒక్క పేరు చాలు జనం ఆటోమేటిక్‌గా థియేటర్స్‌కి వచ్చేయడానికి. ఆ రేంజ్ బ్రాండ్ వాల్యూ క్రియేట్ అయ్యిందక్కడ. ఆల్రెడీ 'వేర్ ఈస్ పుష్ప' అండ్ 'పుష్ప ది రూల్' టీజర్. దానికి బోనస్‌గా జాతర సీన్‌లో 'పుష్ప' లుక్కు ఆల్రెడీ ఒక రేంజ్‌లో బీభత్సం క్రియేట్ అయిపోయింది మూవీకి. దానికి తోడు నేను చెప్పిన ఆ పై పాయింట్స్ అయితే ఎక్స్‌ట్రా బోనస్సు. యావరేజ్ టాక్ వచ్చినా చాలు సోలో రిలీజ్ అవ్వడం వల్ల ఈజీగా 500,00,00,000 కొట్టేస్తాడు. అదే హిట్టో, బ్లాక్ బస్టర్ టాకో వస్తే చెప్పండి ఇంకేమైనా ఉంటదా? 1,000,00,00,000 పైన కలెక్ట్ చేయడం అసాధ్యం కానే కాదు. సో, అదన్నమాట మ్యాటరు. 'పుష్ప' మూవీ మీద మీకున్న ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటో తప్పకుండా కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే 'పుష్ప' బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలా ఉంటాదో అన్న విషయం మీద కూడా మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.